గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 10వ తరగతి విద్యార్థులందరికీ స్వాగతం. ఈ రెండవ వీడియో సెషన్లో ఈరోజు మనం యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని ఉపయోగించి అభ్యాసం 1.1లో ఉన్నటువంటి లెక్కలను మనం నేర్చుకుందాం. ఈ మొదటి వీడియో సెషన్ వినని విద్యార్థులందరూ ఆ మొదటి వీడియో సెషన్లో మనం నేర్చుకున్నటువంటి వాస్తవ సంఖ్యల పరిచయం, యూక్లిడ్ భాగాహార న్యాయము, ఇవన్నిటిని గురించి మీరు తెలుసుకోవాలంటే మొదటి వీడియోను తప్పక చూడండి. ఈరోజు మనం అభ్యాసం 1.1 నేర్చుకుందాం. చూడండి, ఇందులో మొట్టమొదటి లెక్క యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా గాసాబాను కనుక్కోండి. ఓకే, 900 మరియు 270. ఈ రెండిట్లో పెద్ద సంఖ్య 900 కాబట్టి దీన్ని ఏ = తీసుకోవాలి. అలాగే రెండవ సంఖ్యను మనం బి అని తీసుకోవాలి. ఈ రెండింటిని కనుక మనం భాగారం కనుక చేస్తే ఎన్నిసార్లు? 3 సార్లు. 3 270లో 810. శేషం ఎంత వస్తుంది? 90. 270 మళ్ళీ ఇక్కడ రాస్తాము. 90 మూల 270. అంటే ఇక్కడ ఏంటి? 900ను మనం ఏ విధంగా రాయొచ్చు? 270 × 3 ప్లస్ 90. 900 మనం ఏ విధంగా రాయొచ్చు? 270 × 3 ప్లస్ 90. అలాగే 270ని ఏ విధంగా రాయొచ్చు? మళ్ళీ 270ని మనం 90 × 3 ప్లస్ 0. 90 × 3 ప్లస్ 0. ఎప్పుడైతే మనకు 0 శేషం వస్తుందో ఈ విభాజకము దీన్ని మనము గాసాభా లాగా తీసుకుంటాం. అంటే ఇక్కడ గాసాభా ఎంత అవుతుంది? ఆన్సరు 90. ఇది మొదటి లెక్క. ఇప్పుడు మనం రెండో లెక్కను కనుక చేసేది ఉంటే 196 మరియు 38,220. ఓకే, ఇప్పుడు రెండో లెక్కలో చూడండి, పెద్ద సంఖ్య ఏ = 38,220. అలాగే చిన్న సంఖ్య బి = 196 అవుతుంది. ఈ రెండింటిని భాగారం చేద్దాం మనం. ఇక్కడ 196 38,220. 196 ఒకట్లు 196 6 8 1. ఆ 2 మనం ఇక్కడ కింద తీసుకుందాం. మళ్ళీ 9 చేత ప్రయత్నం చేయండి. 9 6 54, 5 9 9 81, 5 86, 8 9 8 17. 8 మిగులుతుంది మనకి ఇక్కడ. 9 ఇక్కడ వస్తుంది, తర్వాత 0 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 5 చేత 5 6 33, 5 9 45, 48 9. సో మనకి 196 చేత 195 సార్లు పూర్తిగా భాగించబడుతుంది. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? 38,220 = 196 × 195 ప్లస్ శేషం ఎంత వచ్చింది మనకి? 0. ఎప్పుడైతే 0 మనకు వచ్చిందో ఈ విభాజకము విలువ మనం గాసాభా అవుతుంది. సో గాసాభా = 196 తీసుకోవాలి ఇక్కడ. ఇది మొదటి లెక్క. క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు
ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 రూపంలో ఉంటుందని చెప్పండి. రూపంలో ఉంటుందని చూపండి. ఓకే, ఇప్పుడు మనం రెండో లెక్కను చూద్దాం. రెండో లెక్క, క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 రూపంలో ఉంటుందని చూపెట్టమంటున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని కనుక పరిశీలించేది ఉంటే bq + r a = bq + r అంటే ఇక్కడ b అనే రూపంలో 6, ఇక్కడ కూడా 6 అంటే ఇక్కడ b అనేది 6గా తీసుకోవాలి. ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్యను మనం కనుక్కోమంటున్నాడు కాబట్టి కనుక్కునేటువంటి ప్రతిదాన్ని మనము ఏ లాగా తీసుకోవాలి. ఏ లెక్కకైనా ఏ అని అనుకోవాలి. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రారంభించాలి? ఫస్ట్ ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ఏమనుకోవాలి? ఏ అనుకుంటే ఓకే, యూక్లిడ్ భాగాహార శేష విధి శేషవిధిని ఏ మరియు b = ఎంత అని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం? 6 కదా. సో a = a మరియు b = 6 పై అనువర్తింపజేయగా మనకేంటిది ఫార్ములా? a = bq + r అంటే ఇక్కడ b విలువ 6 కాబట్టి a = 6q + r. 0 < r b 0 < r b వాల్యూ 6 కాబట్టి ఇక్కడ శేషము r యొక్క విలువలు 0, 1, 2, 3, 4, 5 అవుతాయి. ఎందుకు? 6 < r అంటే 6 లోపు అంటే 0 నుంచి 5 వరకు మనం వాటి యొక్క అవకాశం ఉన్నటువంటి శేషములు అవుతాయి. మనం ఇప్పుడు ఒక్కొక్క విలువను తీసుకొని ఇందులో ప్రతిక్షేపించుకుంటూ దాని విలువను కనుక్కోవాలి. ముందు r = 0 కనుక తీసుకునేది ఉంటే r = 0 అయినా ఇందులో వేస్తే ఏమవుతుంది? a = 6q + 0 అంటే ఏమొస్తుంది? 6q. దీన్ని మనము 2 × 3q లాగా రాయవచ్చు. ఎందుకు? మళ్ళీ 2 × 3 6 అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది 2 యొక్క గుణిజం లాగా ఉంది. 2 × సమ్ నంబర్. దీని కనుక మనం k అనుకునేది ఉంటే 2k
కే అని దేన్ని అనుకున్నాము 3Qను. అంటే 2K అనేది దేని యొక్క రూపము సరి సంఖ్య యొక్క రూపము. కాబట్టి మనకి ఇక్కడ ఇది సరి సంఖ్య అనేది మనం కనుక్కున్నాం. ఇక్కడ R విలువ 0 వేసినప్పుడు మనకు సరి సంఖ్య అనేది వచ్చింది. అలాగే R = 1 ప్రతిక్షేపిస్తాం. R = 1 అయినా ఏమవుతుంది అప్పుడు A = 6Q + 1. 6Q + 1. 2 దీంట్లో కామన్ కనుక తీసేది ఉంటే ఏమని రాయొచ్చు 6Qను 2 × 3Q + 1. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు 2K + 1. K అని దేన్ని తీసుకున్నాము 3Qను. ఇప్పుడు ఇది దేని రూపంలో ఉంది బేసి సంఖ్య రూపంలో ఉంది. ఎలా చెప్పగలము మనం ఇంతకుముందే నేర్చుకున్నాం మొదటి వీడియోలో. సరి సంఖ్య అనేది 2K రూపంలో ఉంటుంది. అలాగే బేస్ సంఖ్య అనేది 2K + 1 రూపంలో ఉంటుంది. K కావచ్చు, P కావచ్చు, M కావచ్చు, N కావచ్చు. సో ఆ రూపంలో కనుక ఉండేది ఉంటే ఇది సరి సంఖ్యను సూచిస్తుంది, అది బేసి సంఖ్యను సూచిస్తుంది. ఇంకా మనం తీసుకోవాల్సిన అంకెలు 2. R = 2 కనుక అయితే ఏమవుతుంది A = 6Q + 2. 2 కామన్ తీస్తే 2 × 3Q + 2. దీని ఏమని రాద్దాం మనం సమ్ K అనుకుంటే 2K + 2. అంటే ఇది సరి సంఖ్యను సూచిస్తుంది. సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య, సరి ప్లస్ సరి, సరి సంఖ్య. సో మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటిది, ఇది కూడా ఒక సరి సంఖ్య అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం ఏం విలువలు కనుక్కోవాలి 3, 4, 5. ఈ 3 విలువలకు మనకు ఏం సంఖ్యలు వస్తాయి అనేది మనము గమనించాలి. ఓకే, ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ ఉంది A = 3 అయినా A = 6Q + 3. 2 of 3Q + 3. 2 of K. ఎందుకు ఈ K అని మనం దేన్ని అనుకున్నాం 3Qను అనుకున్నాం. ఇక్కడ మీరు గమనించండి, సరి సంఖ్య, సరి సంఖ్యకు మళ్ళీ బేసి సంఖ్య యాడ్ అయింది, కలపబడదు. సరి సంఖ్య ప్లస్ బేసి అంటే సరి ప్లస్ బేసి బేసి సంఖ్య వస్తుంది. కాబట్టి దీని యొక్క ఫలితం మనకేమొచ్చింది బేసి సంఖ్య. అలాగే R = ఇది అంతేనా. అలాగే R = 4 కనుక తీసుకునేది ఉంటే A = 6Q + 4. 2 × 3Q అని దీన్ని రాయొచ్చు +4. 2 × K +4. K దేని బదులుగా తీసుకున్నాము 3Q బదులుగా. సరి సంఖ్య, సరి ప్లస్ సరి, సో మళ్ళీ సరి సంఖ్య వస్తుంది. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి 5. R = 5 అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి A = 6Q + 5. 2 కామన్, 2 × దీన్ని మనం K అనుకుందాం. K అంటే ఏంటి మళ్ళీ K = 3Q. సో ఇది సరి సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య. సరి ప్లస్ బేసి ఏమవుతుంది బేస్ సంఖ్య అవుతుంది. సో మనకు ఇది బేసి సంఖ్య. ఇక్కడ మీరు గమనించారా, మనం 6 విలువలు వేటికి మనకు బేస్ సంఖ్య అనేది వచ్చింది. R = 1, R = 3, R = 5. ఈ విలువలు వేసినప్పుడు మాత్రమే మనకు బేస్ సంఖ్య అనేది వచ్చిందనే విషయం గమనించాలి. కాబట్టి మనం దీన్ని బట్టి ఏమని రాస్తాం లాస్ట్కు గమనించిన విషయం ఏంటి, Q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు
అయితే ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య ప్రతి ధన బేసి సంఖ్య ఏ ఏ రూపాలలో ఉండొచ్చు? 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 రూపంలో ఉంటుంది. ఓకేనా? ఇది రెండవ లెక్క. వర్గము 3p లేదా 3p + 1 లేదా 3p + 2 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపుము. మూడో లెక్క చూడండి. ఏదైనా ధనపూర్ణ సంఖ్య వర్గము 3p లేదా 3p + 1 లేదా 3p + 2 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపమన్నట్టు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే, ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏ అనుకుంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం అడిగేటువంటి ప్రతి ధనపూర్ణ సంఖ్యను ఏతో సూచించాలి. ఏ అనుకుంటే ఇది ఏ రూపంలో ఉంటుంది? 3q రూపంలో ఉండవచ్చు, 3q + 1 లేదా 3q + 2 రూపంలో ఉంటుంది. ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశం మనం ఇక్కడ తీసుకోవాలి ఈ లెక్క చేయడానికి. ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఎప్పుడైనా మనం ఈ విధంగా అనుకోవాలి. 3q కావచ్చు, 3q + 1 లేదా 3q + 2 రూపంలో ఉంటుందని ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకొని లెక్క మొదలు పెట్టాలి. ఫస్ట్ a = 3q తీసుకుంటాం. ఇక్కడ మనకేముంటున్నాడు? వర్గము కాబట్టి మనం ఏం చేద్దాం? ఇరువైపులా వర్గం చేయగా వర్గం చేస్తే ఏమొస్తుంది? a² ఇది 3q² a² = 3 × 9 q². దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 3 × 3q² లాగా రాయొచ్చు. మళ్ళీ 3 × 9 q². ఇది 3 × సమ్ కాన్స్టెంట్ k. ఈ 3q² k అని తీసుకున్నాం కాబట్టి ఇది 3k రూపంలో వస్తుంది. లేదా దీన్ని p లాగా భావించేది ఉంటే
మనకి లెక్కలో ఇచ్చినటువంటి 3p అనేది మనం సూచించినట్టు అయిపోతుంది. మొదటిది నిరూపించాం. అలాగే మనం 3p+1 అని నిరూపించడానికి రెండో అంశం ఏంటిది? 3q+1. a = 3q+1. ఇరువైపులుగా వర్గం చేయండి. ఇరువైపులా వర్గం చేయగా a² అటువైపు 3q+1 2 a². ఇది a+b² రూపంలో ఉంది. అంటే మనం ఏ విధంగా విడగొడతాం? a² + b² + 2ab అంటే 3 ముళ్ళు 9q², 1² అంటే 1, 2 ముళ్ళు 6, 6q. దీన్ని మనం కనుక 9q², ఈ 6q అనేది మనం ముందు రాసుకుంటే +1 చివర రాసుకోవచ్చు. ఇందులో 3 కామన్ తీసుకుంటే 3q², 2q కామన్. మళ్ళీ ఇంటూ చేయండి. 3 ముళ్ళు 9q², 3 2 6q అనేది మనకు వస్తుంది. +1కి +1. సో ఇప్పుడు ఈ యొక్క బ్రాకెట్లో ఉన్నటువంటి భాగాన్ని మొత్తం కనుక మనం p అనుకుంటే ఇది 3p+1. ఇది రెండోది మనం నిరూపించాం. ఇక్కడ 3q+1 తీసేసుకొని 3p+1 అని నిరూపించాం. మూడవది ఏంటి? 3p+2 అని చూపెట్టాలి. ఏం తీసుకొని? 3q+2 తీసుకొని. సో a = 3q+2 తీసుకుందాం. ఇరువైపులా వర్గం చేయగా a² అటువైపు 3q+2 2. a² ఇది a+b² లాగా ఉంది కాబట్టి ఇంత ముందులాగా a² + b² + 2ab లాగా మనం దాన్ని విడగొట్టి రాయొచ్చు. అప్పుడు ఇది ఎంత వస్తుంది? 9q², 3 ముళ్ళు 9, 2 2 4, 2 3 6, 6 2 12q. దీన్ని మనం 9q² ముందు రాసి తర్వాత ఈ పదం 12qను మధ్యలో రాసి 4 చివరికి రాద్దాం. ఇప్పుడు 3 కామన్ తీస్తే 3q², ఇక్కడ 4q ప్లస్ ఇందులోనే 1 + 1. మళ్ళీ గురించండి. 3 ముళ్ళు 9, 9q², 3 4 12, 12q, 3 1 3 + 1 మొత్తం మనకు 4. సో పై భాగం మనకు వస్తుంది 3 ఈ భాగాన్ని మొత్తాన్ని p అనుకుంటే 3p+1. 4 లెక్క ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం ఘనము 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని చూపండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మూడవ లెక్కను మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నాలుగో లెక్కను కనుక చూసేది ఉంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము
9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని చూపండి. ఇక్కడ కూడా ఏదైనా ధనపూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి ఇంతకుముందు లెక్కలాగానే ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏమనుకోవాలని చెప్పుకున్నాం మనం, ఏ అనుకుంటే అప్పుడు ఆ ఏ అనేది ఏ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q + 1 3q + 2 రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని తీసుకొని మనం 9m రూపము, 9m+1 రూపము, 9m+8 రూపంలో ఉంటుందని మనం నిరూపించాలి. ముందుగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q. ఇక్కడ మనకి ఘనము అన్నాడు కాబట్టి ఇరువైపులా ఏం చేయాలి, ఘనం చేయగా ఇరువైపులా ఘనం. ఘనం అంటే ఏంటి, క్యూబ్. ఏ క్యూబ్ 3q హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ఇది ఎంత వస్తుంది, 3 3 9, 9 3 27 క్యూబ్. ఇందులో 9 కామన్ తీసుకునేది ఉంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 9 3 27 క్యూబ్ 9 ఇంటూ దీన్ని అంతా m అనుకోండి. అంటే మనం 9m అనేది నిరూపించినాం. ఇది మొదటిది. అలాగే రెండో సందర్భం తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q + 1 ఇరువైపులా ఘనం చేయగా మళ్ళీ ఎంత వస్తుంది, ఏ హోల్ క్యూబ్ 3q + 1 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు a + b హోల్ క్యూబ్ సూత్రం ఏంటి, a క్యూబ్ + b క్యూబ్ + 3a² b + 3ab². a క్యూబ్ + b క్యూబ్, ఇది a ఇది b కదా, 3a² b 3a² b + 3ab². ఇది a + b హోల్ క్యూబ్ యొక్క సూత్రం. అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 క్యూబ్ 1 క్యూబ్ అంటే 1. ఇక్కడ ఎంత వస్తుంది, 3 3 9, 9 3 27 q². 27 q². ఇక్కడ 1² అంటే 1, 3 3 9, 9 క్యూబ్. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 27 క్యూబ్ 27 q², 9 q. ఈ కాన్స్టెంట్ అనేది చివరికి రాద్దాం. ఇందులో 9 కామన్ తీయండి, 9 3 కాబట్టి 3 క్యూబ్. ఇందులో 9 కామన్ తీస్తే 3 q². ఇందులో 9 కామన్ తీస్తే q + 1. సో దీన్ని మనం m అనుకుంటే ఇది ఏ విధంగా తయారైంది, 9m+1. m అని దేన్ని తీసుకోవడం జరిగింది, 3q³ + 3q² + q. ఓకే, ఇది మనకి రెండవది 9m+1 అనేది నిరూపించాం. ఇదే విధంగా మళ్ళీ ఇంకా మిగిలింది ఏంటి, 3q + 2 తీసుకొని మనం నిరూపించాలి. a ఈజ్ ఈక్వల్స్ టు 3q + 2. ఇరువైపులా ఘనం చేస్తే a క్యూబ్ 3q + 2 హోల్ క్యూబ్. a క్యూబ్ a + b హోల్ క్యూబ్ సూత్రం ఏంటి, a క్యూబ్ + b క్యూబ్ + 3a² b + 3ab². 27 క్యూబ్ అంతేనా. ఇది 8
ఇది ఎంత వస్తుంది? 3 ముళ్ళు 9 స్క్వేర్ ఉంది కాబట్టి 9 ముళ్ళు 27, 27 రెళ్ళ 54 క్యూ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుంది? 2 రెళ్ళు 4, 4 ముళ్ళు 12, 12 ముళ్ళు 36 క్యూ. దీన్ని మనం 27 క్యూ క్యూబ్, తర్వాత 54 క్యూ స్క్వేర్, తర్వాత 36 క్యూ అని రాసి కాన్స్టెంట్ చివరికి రాద్దాం. 8 అనేది చివరికి రాద్దాం. ఇప్పుడు కామన్ తీస్తే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో 9 కామన్ తీయండి, 3 క్యూ క్యూబ్, 9 ముళ్ళు 27 కాబట్టి 9 6 54 కాబట్టి 6 క్యూ స్క్వేర్, 9 4 36 కాబట్టి 4 క్యూ, ఇది ప్లస్ 8, దట్ ఈస్ 9. ఇదంతా ఎం అని అనుకోండి, అంటే మనం 9m + 8 అనేది నిరూపించాం. సో లాస్ట్కి ఏమని రాయాలి? సేమ్ అదే, ఏదైనా ధనపూర్ణ సంఖ్య, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము అనేది 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉంటుంది. ఓకే, ఇదే 4వ లెక్క. ఇక్కడ ఏం లేదు, a + b హోల్ క్యూబ్స్ అనే ఒక సూత్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. a + b హోల్ క్యూబ్ సూత్రం ఏంటిది? a క్యూబ్ + b క్యూబ్ + 3a² × b + 3ab². ఇక్కడ ఈ యొక్క సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనకు ఈ లెక్క అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్కని చూద్దాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు, ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏమనుకోవాలి? ఏ, యాక్చువల్గా ఏ అని తీసుకోవాలి మనం అనుకుంటే. ఇప్పుడు అది ఏ రూపంలో ఉంటుంది? 3 క్యూబ్ + 1, 3 క్యూబ్ + 2 రూపంలో ఉంటుంది. ఇది మనకు తెలిసినటువంటి స్టాండర్డ్ ఫార్ములా. ఈ లెక్క తీసుకున్నాక ఇప్పుడు మనం ఇచ్చిన లెక్క పూర్ణ సంఖ్యను n అని అనుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ కూడా n అనేది తీసుకొని లెక్కను ప్రారంభించాలి. n ఫస్ట్ ఏంటి? 3 క్యూబ్. ఇప్పుడు మీరు గమనించండి, ఇది 3 యొక్క గుణిజం లాగుంది. 3 యొక్క గుణిజం ఎప్పుడు కూడా 3 చేత భాగించబడుతుంది, అంతేనా? 3 × ఎనీ నెంబర్, 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9. ఈ విధంగా 3 యొక్క గుణిజాలన్నీ 3 చేత భాగించబడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయొచ్చు? n అనేది 3 చే భాగించబడును, అంతే కదా. తర్వాత n + 2 అన్నాడు రెండవ సందర్భం. n + 2 అంటే n + 2 ఏ విధంగా వస్తుంది? దీనికి 2 కలిపేది ఉంటే, 2 కలపడం అంటే 2 వైపులా కలపాలి. అప్పుడు ఏ విధంగా తయారవుతుంది? n + 2 ఇటు 3q + 2. ఇప్పుడు ఇది గమనించండి, 3 యొక్క గుణిజానికి 2 కలిపినప్పుడు అది 3 చేత భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి ఇక్కడ మనం n అనేది, n అంటే ఇక్కడ ఏంటి? n + 2 అనేది 3 చే భాగింపబడదు. ఓకేనా? తర్వాత ఏంటి? n + 4. n + 4 అంటే ఇరువైపులా 4 కలపాలి. n + 4 అటువైపు 3q + 4. ఇప్పుడు ఇది చూడండి, 3 యొక్క గుణిజము, 3 యొక్క గుణిజానికి 4 కలిపినప్పుడు
ఉదాహరణకి 3 యొక్క గుణిజం 6 తీసుకుందాం. 6కు 4 కలిపేతుంటే 10 వస్తుంది. 10 అనేది 3 చేత భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి మనకి ఇక్కడ n+4 అనేది 3 చే భాగింపబడదు. సో ఇక్కడ 3 సందర్భాలలో గమనించారా? భాగించిన బడును అనేది ఒకటే సందర్భం వచ్చింది. ఇది ఒకటి గమనించండి. తర్వాత రెండవ సందర్భము 3q+1 అనేది తీసుకోండి n బదులుగా. n = 3q+1. 3 యొక్క గుణిజము 3q అంటే 3 యొక్క గుణిజము. 3 యొక్క గుణిజం 3 చేత భాగించబడుతుంది. 3 చేత భాగించబడే సంఖ్యకు +1 కలిపేది ఉంటే మళ్ళీ భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి n అనేది 3 చే భాగింపబడదు. తర్వాత ఏంటి? +2 n+2 3q+1 ఆల్రెడీ +2 మళ్ళీ n+2 = 3q+1+2 అంటే ఎంత? మళ్ళీ 3. 3 చేత భాగించబడే సంఖ్య ప్లస్ మళ్ళీ 3 చేత భాగించబడే నెంబర్కి మళ్ళీ 3 కలిపేది ఉంటే ఖచ్చితంగా అది 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ n+2 అనేది 3 చే భాగింపబడును. తర్వాత ఏంటి? +4 రెండు వైపులా 4 కలపండి. n+4 అటువైపు 3q+1 +4 n+4 = 3q+5. ఇప్పుడు చెప్పండి, ఇది 3 చేత భాగించబడుతుందా? నో. సో n+4 అనేది 3 చే భాగింపబడదు. ఎందుకు భాగింపబడదు అని కనుక మీరు ప్రశ్నించుకునేది ఉంటే, ఇది 3 యొక్క గుణిజము, ఇది 3 యొక్క గుణిజం పోయేది ఉంటే ఇంకా మెదల ఎంత మిగులుతుంది మనకి? 2. కాబట్టి శేషం 2 మిగులుతుంది. కాబట్టి ఇది 3 చేత భాగించబడే సందర్భం లేదు. ఇక్కడ మీరు గమనించిలా ఏది భాగింపబడను అనేది ఒకటే సందర్భంలో మనకు వచ్చింది. తర్వాత 3q+2 a = 3q+2. 3 యొక్క గుణిజానికి 2 కలిపినప్పుడు 3 యొక్క గుణిజానికి 2 కలిపినప్పుడు భాగింపబడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? n అనేది 3 చే భాగింపబడదు. తర్వాత n+2 అంటే ఇరువైపులా 2 కలపండి. n+2 3q+2+2 n+2 = 3q+4. ఇది 2 చేత భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి n+2 అనేది 3 చే భాగింపబడదు. ఓకే. తర్వాత n+4 అంటే ఇరువైపులా 4 కలపండి. దీనికి అంటే ఏమొస్తుంది? 3q+2+4. ఓకే. అప్పుడు ఏమొస్తుంది మనకి? n+4 = 3q+6. ఇది 3 యొక్క గుణిజము, ఇది 3 యొక్క గుణిజమే. కాబట్టి మొత్తం కూడా 3 చేత భాగించబడుతుంది. సో ఏమని రాయాలి మనం? n+4 అనేది 3 చే భాగింపబడును. సో ఇక్కడ కూడా 3 సందర్భాల్లో ఒకటేసారి మనకు భాగింపబడును అనే సందర్భం వచ్చింది. మీరు ఇది గమనించారా? కాబట్టి చివరికి మనం ఏం రాయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి అంశమే మనం రాయాలి. ఏమని? ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఎనుకు n n+2 n+4 లలో ఏదో ఒకటే సందర్భము ఏమని?
3 చేత భాగించబడుతుంది. ఓకే. సో ఈ విధంగా అభ్యాసం 1.1లోని లెక్కలన్నీ మనం చేశాము. ఇవన్నిటిని మీరు బాగా క్షుణ్ణంగా రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తర్వాతి వీడియోలో మనం ప్రాథమిక అంశాలున్న మనం వీడియోని తీసుకొని చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.